హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ ఎన్టీఆర్హెచ్ఎస్ నుంచి నీట్ యూజీ టీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్స్ కోసం కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ వీడియోలో ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియో చూస్తూ మీ ఇంట్లోనే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదు మీరు ఏదైనా దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ షాప్కి వెళ్ళినా కూడా ఈ పర్టికులర్ వీడియో చూపిస్తూ మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేసుకునే విధంగా చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముఖ్యంగా డెస్క్టాప్లో కానీ ల్యాప్టాప్లో కానీ చేయడానికి ట్రై చేయండి. మొబైల్లో చేయకండి, ఎలాంటి మిస్టేక్స్ చేయకండి. అండ్ ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ఎలా చేయాలో నేను చెప్తాను కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చాలామంది వీడియో చూసి వెళ్ళిపోవడం కాదు, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా నాకు అర్థమవుతుంది అండ్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు ఫాలో అవ్వచ్చు. వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎలాంటి అప్డేట్ పెట్టినా కూడా అంటే ఎలాంటి వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పటి నుంచి చాలా అంటే చాలా ఇంపార్టెంట్, మనకు కౌన్సిలింగ్ స్టేజ్లోకి మనం వెళ్తున్నాం కాబట్టి జాగ్రత్తగా ఏదైనా అప్డేట్ వస్తే ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. సార్ మాకు ఇప్పటి వరకు కౌన్సిలింగ్ మీద జీరో నాలెడ్జ్ ఉంది, ఆన్లైన్ అప్లికేషన్ అయిపోయింది కదా ఇంకేం కౌన్సిలింగ్ అని మీరు చాలా అనుకోవచ్చు. కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కేవలం 10% మాత్రమే, రిమైనింగ్ 90% సినిమా అనేది ముందనే ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ సంబంధించి కానీ లేకపోతే మాకు జీరో నాలెడ్జ్ ఉంది, రౌండ్ వైజ్ రూల్స్ కానీ ఇవేం తెలియట్లేదు అంటే మీరు విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే 7893947228 నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఆటోమేటిక్గా మీకు మెంటర్షిప్ డీటెయిల్స్తోని ఒక మెసేజ్ వస్తుంది. దాని ప్రకారం పేమెంట్ చేసి గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి. గూగుల్ ఫామ్ ఫిల్ చేసిన వెంటనే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేస్తారు. అక్కడ నా పర్సనల్ నెంబర్ ఉంటుంది అండ్ విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది. మీకు కంప్లీట్గా కాలేజ్లో జాయిన్ అయిన వరకు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, ఎలాంటి గైడెన్స్ కావాలనుకున్నా, వెబ్ ఆప్షన్ రిలేటెడ్ అయినా, అప్లికేషన్ రిలేటెడ్ అయినా అండ్ డైలీ అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్ అయినా ప్రతిదీ మీకు అవైలబుల్గా ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. కాలేజ్లో జాయిన్ అయిన వరకు కంప్లీట్గా గైడ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ ఇయర్ వరకు వెళ్ళకండి. ఎవరైతే అప్లికేషన్ చేయాలనుకున్నారో 16th August 2024 లోపల మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి, ఓకేనా. సో అప్లికేషన్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఫామ్స్లో న్యూ రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ మీకు కొన్ని ట్యాబ్లు యాడ్ అవుతూ ఉంటాయి. ఆ ట్యాబ్లు ఏంటి అనేది నేను ఫర్దర్గా వచ్చే అప్డేట్లో చెప్తాను. సో ఫస్ట్ మీరు ఎవరైతే అప్లికేషన్ చేయాలనుకున్న క్యాండిడేట్స్ ఉన్నారో ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ సంబంధించిన కాంపిటెంట్ అథారిటీ కోటా, మేనేజ్మెంట్ కోటాకి సపరేట్గా ఉంటుంది. ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ సంబంధించి సపరేట్ రిజిస్ట్రేషన్ కాదు, సింగిల్ రిజిస్ట్రేషన్. వెబ్ ఆప్షన్స్ సంబంధించి సపరేట్ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు నేను అప్డేట్ ఇస్తాను. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నారో ఇక్కడ వస్తున్న న్యూ రిజిస్ట్రేషన్ అనే ట్యాబ్ ఉంది కదా, సో ఈ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. వన్స్ ఈ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ నీట్ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి, గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. సో మనకు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటుందంటే కంపేర్ టు తెలంగాణ బై డిఫాల్ట్ డీటెయిల్స్ వస్తూ ఉంటాయి. ఎన్టీఏ డాటాతోనే వీళ్ళు కంప్లీట్గా మ్యాచ్ చేస్తారనమాట. సో తెలంగాణలో అయితే డాటా ఎంటర్ చేయొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో డాటా ఎంటర్ చేయడానికి కొన్ని చోట్ల అవకాశం ఉండదు. నీట్ హాల్ టికెట్ని ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ యాజ్ పర్ నీట్ ఆటోమేటిక్గా నేమ్ వచ్చేస్తుంది. ఇక్కడ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇవి ఎన్టీఏ అప్లికేషన్లో ఇచ్చినవి కాదు, ప్రజెంట్ కొత్తవి కూడా ఇవ్వచ్చు. మీ దగ్గర ఏదైనా కొత్త మొబైల్ నంబర్ అండ్ కొత్త ఈమెయిల్ ఐడి ఉంటే ఇవ్వండి, వర్కింగ్లో ఉన్నవి మాత్రమే ఇవ్వండి ఫర్ కమ్యూనికేషన్. ఓటీపీస్ అండ్ ఈమెయిల్ ఐడి ఏదైతుందో ఓటీపీ దీనికి కూడా అవే వస్తాయి కాబట్టి మీ దగ్గర వ్యాలిడ్ మొబైల్ నెంబర్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ చాలామంది స్టూడెంట్స్ ఉన్న డౌట్ ఏంటంటే పాస్వర్డ్ దగ్గర ఏం చేయాలి, ఈమెయిల్ పాస్వర్డ్ ఇవ్వాలా? ఈమెయిల్ పాస్వర్డ్ ఇవ్వడం కాదు, కొత్త పాస్వర్డ్ని మీరు క్రియేట్ చేసుకోవాలి, ఓకేనా. ఎందుకు అంటే మీ అప్లికేషన్కి ఈ పాస్వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ABC456 అనో లేకపోతే @ సింబల్ అనో, అంటే మీ నేము కొన్ని లెటర్స్ ఒక స్పెషల్ క్యారెక్టర్. ఎందుకు అలా అంటే ఎవరు మీ యొక్క డేటాని తీసుకోకుండా సెక్యూర్గా ఉండడం కోసం మీరే పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయండి, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసిందే ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి, ఓకేనా. ఇక్కడ ఏం క్యాప్చా కనిపిస్తే 31 + 32 63 వస్తుంది. సో ఇక్కడ ఏ క్యాప్చా కనిపిస్తే ఆ క్యాప్చాని మీరు ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఓటీపీ వస్తుంది.
సో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. నా దగ్గర ఏ స్టూడెంట్ డీటెయిల్స్ లేవు, సో నేను ఎవరిని అడగలేదు. ఒకవేళ అడిగిన తర్వాత ఇవ్వకపోతే బాగా అనిపిస్తుంది, అందుకే నేను ఎవరిని అడగలేదు. మాన్యువల్ ఏదైతే ఉందో ఆ మాన్యువల్లో ఉన్న డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా క్లారిటీగా. నేను ఒక పీడిఎఫ్ రెడీ చేసి పెట్టాను. ఎప్పుడైతే మీకు ఓటీపీ వస్తుందో ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో ఓటీపీ అని ఉంది కదా, సో ఈ ఓటీపీ దగ్గర ఓకేనా, ఈ ఓటీపీ దగ్గర ఓటీపీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే సబ్మిట్లోకి వెళ్తుందండి. సబ్మిట్ చేయండి. వన్స్ సబ్మిట్ చేయగానే మీకు లెఫ్ట్ సైడ్లో ఈ విధంగా వస్తుంది యూజర్ అలర్ట్ అంటూ యూజీ ఓకేనా, UG24CQ అంటూ సంథింగ్ ఒక నెంబర్తోని మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. వన్స్ సబ్మిట్ చేయగానే మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని సేవ్ చేసుకొని పెట్టండి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఏదైతే ఉందో మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. ఆ మొబైల్ నెంబర్ని కూడా సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఫర్దర్గా ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఒక పాపప్లో వచ్చే రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో అది మాత్రమే మీరు లాగిన్ అవ్వడానికి, మీ అప్లికేషన్ ఫిల్ చేయడానికి యూజ్ అవుతుంది. చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ మీకు యూజర్ ఐడి రాగానే క్లిక్ హియర్ టు లాగిన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ హియర్ టు లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో లెఫ్ట్ సైడ్లో లాగిన్ అనే ఒక లాక్ సింబల్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ లాక్ సింబల్ ఉంటుంది కదా, ఈ లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో ఎంటర్ యూజర్ ఐడి మనకు వచ్చింది కదా, UG24CQ సంథింగ్ నెంబర్ వచ్చింది కదా, ఈ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఉంది కదా, ఆ పాస్వర్డ్ని క్రియేట్ చేయండి. నెక్స్ట్ క్యాప్చా, ఇక్కడ ఏ క్యాప్చా వస్తే ఆ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు కనుక పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి కొత్తది తీసుకోవచ్చు. అయితే లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా పేజ్ ఉంటుంది. ఈ పేజ్లో డాష్ బోర్డ్ మన అప్లికేషన్ ఉంటుంది, ఏమేమి కావాలో, సర్వీసెస్ అండ్ టికెట్. ఓకేనా, టికెట్ అంటే ఏంటంటే మీరు ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి ఆన్లైన్ అప్లికేషన్లో, అప్పుడు టికెట్ రేజ్ అవుతుంది. ఓకే, అప్పుడు మీకు ఏదైనా టికెట్ రేజ్ అవుతే మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అయితే టికెట్ రేజ్ అవ్వకుండానే మన అప్లికేషన్ ప్రాసెస్ కరెక్ట్ చేయాలి. సో సర్వీసెస్ మీద క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ సబ్మిషన్, నో యువర్ అప్లికేషన్ స్టేటస్, నో యువర్ పేమెంట్ స్టేటస్, ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్, రీ అప్లోడ్ డాక్యుమెంట్స్ అని వస్తుంది. కానీ మనకి ఇక్కడ ఏది అవసరం లేదు. నెక్స్ట్ మనకు కావాల్సింది అప్లికేషన్ సబ్మిషన్. సో అప్లికేషన్ సబ్మిషన్ మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ సబ్మిషన్ మీద క్లిక్ చేస్తే మనం 5 స్టెప్స్లో అప్లికేషన్ని కంప్లీట్ చేయాల్సి వస్తుంది. 1 పర్సనల్ డీటెయిల్స్, 2 పేమెంట్ డీటెయిల్స్, 3 లోకల్ నాన్ లోకల్, చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీస్, నెక్స్ట్ వచ్చేసరికి అప్లోడ్ డాక్యుమెంట్స్. ఓకేనా, ఇక్కడ ఈ స్పెషల్ కేటగిరీస్ ఉన్నాయి కదా, ఈ స్పెషల్ కేటగిరీస్ అనేవి మనం NCC దగ్గర కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ దగ్గర కానీ, PMC దగ్గర కానీ, ఆంగ్లో ఇండియన్ దగ్గర కానీ, స్కౌట్స్ అండ్ గైడ్ దగ్గర కానీ, ఒకవేళ కనుక మనము ఎస్ అని పెడితే మాత్రమే ఈ స్పెషల్ కేటగిరీస్ అనే సెక్షన్ మనకు వస్తుంది. లేదు అంటే ఈ సెక్షన్ అందరికీ ఎనేబుల్ అవ్వదు. ఓకేనా, డైరెక్ట్ మనం అప్లోడ్ డాక్యుమెంట్స్లోకి వెళ్తాం. నార్మల్ పీపుల్ అయితే, ఎవరైతే స్పెషల్ రిజర్వేషన్ యాక్సెప్ట్ చేశారో వాళ్ళకి మాత్రమే ఈ స్పెషల్ కేటగిరీస్లోకి వెళ్తుంది. వాళ్ళు అక్కడ ఏ ఇన్పుట్స్ అడుగుతారో ఆ ఇన్పుట్స్ని ఫిల్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం పర్సనల్ డీటెయిల్స్ దగ్గర నీట్ హాల్ టికెట్ నెంబర్ బై డిఫాల్ట్ వస్తుంది, నీట్ ర్యాంక్ కార్డ్ బై డిఫాల్ట్ వస్తుంది, నీట్ స్కోర్ బై డిఫాల్ట్ వస్తుంది. సో నేమ్ యాజ్ పర్ నీట్ బై డిఫాల్ట్ వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ బై డిఫాల్ట్, మదర్ నేమ్ ఫాదర్ నేమ్ కూడా బై డిఫాల్టే వస్తుంది. చెక్ చేసుకోవచ్చు, ఒకవేళ రాకపోతే ఎంటర్ చేయండి. నెక్స్ట్ సెక్షన్ SSC ఈక్వలెంట్. SSC బోర్డు ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనా, తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనా, అదర్సా, CBSEనా, ICSEనా ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి SSC హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క SSC మెమో ఉంటుంది కదా మార్క్ షీట్లో, అందులో ఉంటుంది. ఇయర్ అండ్ మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, కానీ మంత్ మార్చ్ పెట్టినా, ఏప్రిల్ పెట్టినా, మే పెట్టినా అంత పెద్ద ఫరక్ ఉండదు, ఏది ఇచ్చినా పర్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ డీటెయిల్స్. ఇంటర్మీడియట్ బోర్డు కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశా, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణనా, లేకపోతే CBSEనా, ICSEనా, అదర్ బోర్డా, ఏ బోర్డు అయితే ఆ బోర్డు అనేది ఇచ్చేయండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అది కూడా మీ యొక్క ఇంటర్ మెమో ఉంటుంది కదా, అందులో ఉన్న రూల్ నెంబర్ ఏదైతే ఉందో అది మీ ఇంటర్మీడియట్ యొక్క రూల్ నెంబర్. నెక్స్ట్ ఇయర్ అంటే మంత్ ఏది ఇచ్చినా పర్లేదు, ఇయర్ మాత్రం పర్ఫెక్ట్గా ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి టోటల్ మార్క్స్, గ్రూప్ మార్క్స్ ఎంత అంటే 600 మార్కులు ఇంటర్మీడియట్ అయితే, అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ స్టేట్స్ అయితే. సో సెంట్రల్లో అయితే కొన్నిటికి CBSE అయితే 400, ICSE అయితే కొన్ని మార్కులు 300 ఇలా ఉన్నట్టున్నాయి.
అవి మీరు టోటల్ గ్రూప్ మార్క్స్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ దాంట్లో మీరు సెక్యూర్ చేసిన మార్కులు ఇక్కడ చాలా మందికి అన్న ఎలా రాయాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 950 మార్క్స్ వచ్చినాయండి, ఓకేనా, 950 మార్క్స్ మైనస్ 2 ఇంటూ, ఓకేనా, సారీ 2 ఇంటూనే పర్లేదు, 950 మార్క్స్ మైనస్ నాకు ఫస్ట్ ఇయర్లో వచ్చిన సాంస్క్రిట్ మార్క్స్, సెకండ్ ఇయర్లో వచ్చిన సాంస్క్రిట్ మార్క్స్, అండ్ ఫస్ట్ ఇయర్లో వచ్చిన ఇంగ్లీష్ మార్క్స్, అండ్ సెకండ్ ఇయర్లో వచ్చిన ఇంగ్లీష్ మార్క్స్. ఈ 4 ఇంటూ 90 ఏదైతే ఉందో ఈ 950లోకి వెళ్ళి తీసేస్తే వచ్చే మార్కులే మీ గ్రూప్ మార్క్స్. అవి ఎంటర్ చేయండి, అవి మిస్టేక్ చేసినా పెద్ద ప్రాబ్లం లేదు, ఓకేనా. ఇంటర్మీడియట్ పర్సెంటేజ్ అనేది ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్, నేమ్ యాజ్ పర్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఎలా ఉందో ఎంటర్ చేయండి, జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ రాయండి, మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అనేది ఏదైనా ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, ఆధార్ నెంబర్ ఇచ్చేసేయండి, ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. సోషల్ స్టేటస్ సర్టిఫికేట్, చాలా మందికి ఓసీనా ఓబీసీనా అని తెలియక మీరు ఎన్టీ అప్లికేషన్లో రాంగ్ చేసి ఉంటారు, దాన్ని ఇప్పుడు మీరు మార్చుకోవచ్చు. సో మీరు బీసీఏనా, బీసీబీనా, సీనా, డీనా, ఈనా, ఎస్సీనా, ఎస్టీనా, ఓసీనా అనేది మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ అయితే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ, ఓకేనా, ఎంఆర్ఓ లేదా తహసీల్దార్ అని వస్తుంది, అది పెట్టేసేయండి. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది మీ దగ్గర క్యాస్ట్ ఉంటుంది కదా, ఇక్కడ ఒక రైట్ సైడ్లో బార్ కోడ్ ఉంటుంది, ఆ బార్ కోడ్ కింద ఉంటుంది, అది రాసేయండి. నెక్స్ట్ మైనారిటీ, బీసీ క్యాండిడేట్స్ కానీ ఓసీలో మైనారిటీ ఉంటే ఎస్ అని పెట్టారనుకోండి, మైనారిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. నో అని పెట్టారనుకోండి, నార్మల్ పీపుల్ అయితే నో అని పెట్టేసేయండి, మైనారిటీ వాళ్ళైతే ఎస్ అని పెట్టేసేయండి. క్యాస్ట్ సబ్ కేటగిరీ, క్యాస్ట్ సబ్ కేటగిరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ అనుకోండి, కళింగా అని ఉంటుంది కదా, సో ఈ కళింగా అని మెన్షన్ చేయండి, ఓకేనా. బీసీబీ అనుకోండి, గౌడ ఉంటే గౌడ అని మెన్షన్ చేయండి. బీసీడీ అనుకోండి, మున్నూరు కాపు అయితే మున్నూరు కాపు, తూర్పు కాపు అయితే తూర్పు కాపు, ఇలా మెన్షన్ చేయండి. సో మీ క్యాస్ట్ ఓసీ అయితే బ్రాహ్మణేనా, రెడ్డినా, లేకపోతే ఏంటి అనేది ఇక్కడ సబ్ కేటగిరీ అనేది మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ డిస్ట్రిక్ట్, ఏ డిస్ట్రిక్ట్ మీది, ఏ డిస్ట్రిక్ట్లో ఎంఆర్ఓ మీకు ఇచ్చారనేది రాయండి. నెక్స్ట్ ఇన్కమ్, అబౌవ్ 2 lakhs ఉందా, బిలో 2 lakhs ఉందా. అబౌవ్ 2 lakhs ఉందనుకోండి ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు, బిలో 2 lakhs ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కావాలి. దాంతోపాటు సిటిజన్షిప్ ఇండియన్ ఇచ్చేసేయండి. కొంతమంది పిఐఓ క్యాండిడేట్ కానీ ఓసీఐ క్యాండిడేట్స్ ఉంటారు, వాళ్ళు ఓసీఐ కానీ పిఐఓ కానీ ఇవ్వాలి. ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్లీ నాట్ ఎలిజిబుల్ ఈ సీట్లకి. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఓసీఐ కార్డు కానీ పిఐఓ కార్డు కానీ ఇది వాళ్ళకి మాత్రమే, ఎన్ఆర్ఐలో పిఐఓ ఓసీఐ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే, కంప్లీట్ ఇండియన్ వాళ్ళకి ఇది అవసరం లేదు. ఆంగ్లో ఇండియన్ ఎస్ఆర్నో ఇవ్వండి, అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఎస్ఆర్నో ఇవ్వండి. అదేవిధంగా పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎవరు ఇచ్చారు, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ నెంబర్ ఏంటి, ఓకేనా, ఇది ఇవ్వండి. దాని తర్వాత డిజబిలిటీ సర్టిఫికేట్ ఏంటి అనేది ఇవ్వండి. సో పీడబ్ల్యూడీ అయితే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ నెంబర్ ఎవరు ఇష్యూ చేశారు అండ్ సర్టిఫికేట్ నెంబర్, డిజబిలిటీ ఇవి ఇచ్చేసేయండి. నెక్స్ట్ రెసిడెన్షియల్ అడ్రస్ అండి, ఇది ఏమి ఇచ్చినా పర్లేదు, ఆధార్ కార్డులో ఉందా ఇవ్వాలని అయితే ఇక్కడ లేదు, ఎందుకంటే ఇది ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్, ఏది ఇచ్చినా పర్లేదు. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ కంప్లీట్ అయిపోగానే సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మనకు పేమెంట్ సెక్షన్లోకి వెళ్తుంది, ఓకేనా. పేమెంట్ సెక్షన్ ఈ విధంగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో నెట్ బ్యాంకింగ్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, అదర్ బ్యాంక్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఏదో ఒక పేమెంట్ సెక్షన్ క్లిక్ చేయండి. ఏదో ఒక పేమెంట్ సెక్షన్ క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ డెబిట్ కార్డ్ అనుకోండి, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి పే నౌ మీద క్లిక్ చేయండి. పే నౌ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది బ్యాంక్ నుంచి, ఆ ఎంటర్ చేయండి. అది ఎంటర్ చేయగానే ఈ విధంగా ఫీజు రిసిప్ట్ వస్తుందండి మనకు, ఓకేనా. ఫీజు రిసిప్ట్, సో ఫీజు రిసిప్ట్ దగ్గర ఫీజు రిసిప్ట్ కరెక్ట్గా ఉందా లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా సేవ్ చేసుకొని పెట్టుకోండి. వన్స్ ఇక్కడ మనకు పేమెంట్ సక్సెస్ఫుల్ అయింది అనుకోండి, కంటిన్యూకి వెళ్ళండి. చాలా మంది కొన్నిసార్లు పేమెంట్ డిక్లైన్ అవుతుంది, ఆగండి. పేమెంట్ డిక్లైన్ అవ్వగానే వెంటనే చేయకండి, ఒక 1 hour ఆగి మళ్ళీ పేమెంట్ చేయండి. లేదు డెబిట్ కార్డ్ అవ్వట్లేదా క్రెడిట్ కార్డ్ చేయండి, క్రెడిట్ కార్డ్ అవ్వట్లేదా నెట్ బ్యాంకింగ్ చేయండి, నెట్ బ్యాంకింగ్ అవ్వట్లేదా అదర్ పేమెంట్ మెథడ్ ఏముందని ఆలోచించండి. అంతేగాని చాలా ఫాస్ట్గా పేమెంట్ చేయకండి, చాలా ఈజీ అవుతుంది. ముఖ్యంగా నైట్లో అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో వన్స్ పేమెంట్ సక్సెస్ఫుల్ అయింది అనుకోండి, కంటిన్యూకి వెళ్ళండి. కంటిన్యూకి వెళ్ళినట్లయితే ఇది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మాత్రం మీరు ఏమైతే చేస్తున్నారో ఇదే మీ యొక్క సీట్ని డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ పేజ్ ఏంటి, ఎడ్యుకేషన్ డీటెయిల్స్. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ దగ్గర మనకు 6th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తే 12th క్లాస్ వరకు కూడా డీటెయిల్స్ అన్ని మనం ఇవ్వాల్సి వస్తుంది, ఓకేనా. ఇక్కడ ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఇన్పుట్ ఉంటుంది, ఆ ఇన్పుట్ ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్మీడియట్ ఎక్కడ ఏ ఇయర్లో కంప్లీట్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ 2022 2023 అనుకోండి. సో 2023 రాయాలి, అలా అని స్టార్టింగ్ 2022 కదా అలా రాయద్దు.
సో మీకు ఏ ఇయర్తో ఎండ్ అయింది, ఇక్కడ 2023తో అనుకోండి, ఇక్కడ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఏ స్టేట్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదర్ స్టేటా, ఒకవేళ అదర్ స్టేట్ అయితే ఏ డిస్ట్రిక్ట్. ఓకేనా. దాంతోపాటు స్కూల్ అండ్ కాలేజ్ నేమ్ ఏంటి అనేది మెన్షన్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఫిల్ చేయండి. 11th ఏ ఇయర్లో అయిపోయింది, 10th ఏ ఇయర్లో అయిపోయింది, అండ్ 9th ఇయర్లో అయిపోయింది, 8th ఇయర్లో అయిపోయింది, 7th ఇయర్లో అయిపోయింది, 6th అనేది ఏ ఇయర్లో అయిపోయింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఫిల్ చేయడం. జాగ్రత్తగా చూసుకుంటూ ఏ ఇయర్ అనేది మెన్షన్ చేస్తూ జాగ్రత్తగా అప్లికేషన్ చేయండి. అండ్ ఏ స్టేట్, ఏ డిస్టిక్, ఏ కాలేజ్ అనేది, ఏ స్కూల్ అనేది మెన్షన్ చేయండి. వన్స్ మీరు మెన్షన్ చేస్తారు కదా, మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ చూస్ ఫైల్, సర్టిఫికేట్ అప్లోడ్. మనం స్టార్టింగ్లో ఒకటి చెప్పాను సారా, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సింగిల్ పీడిఎఫ్ ఉండాలని చెప్పాను కదా. ఈ యొక్క సింగిల్ పీడిఎఫ్ని 11th దగ్గర, 12th దగ్గర, దాంతోపాటు 10th, 9th, 8th, 7th, 6th ఈ 7 కాలమ్స్ దగ్గర, ఈ 7 అప్లోడ్స్ ఉన్నాయి కదా, ఈ 7 అప్లోడ్స్ దగ్గర ఒకటే సర్టిఫికేట్, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న సర్టిఫికేట్ ఏదైతుందో అదే అప్లోడ్ చేయండి. 500 KB బిలో పీడిఎఫ్లో ఫార్మాట్లో చేసుకున్నాం కదా, అది ఒకటే డాక్యుమెంట్ని అప్లోడ్ చేయండి. వన్స్ ఇక్కడ అప్లోడ్ చేయగానే మీ యొక్క రూల్స్ అంటే మీ యొక్క డీటెయిల్స్ ప్రకారం ఇక్కడ డైరెక్ట్ రీజన్ వచ్చేస్తుందండి. ఆంధ్ర యూనివర్సిటీనా, లేకపోతే మీరు ఎస్వి యూనివర్సిటీనా, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీయా, లేకపోతే అదర్సా అని ఇక్కడ మీకు డైరెక్ట్ రీజన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా. వచ్చిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తారో ఇక్కడ మీకు రీజన్ వచ్చింది కదా, ఇది ఉస్మానియా కానీ అదర్ కానీ వస్తుంది. డైరెక్ట్ ఓయూ క్యాండిడేట్స్ అయితే నాట్ ఎలిజిబుల్. ఓకేనా. కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ ఏమొస్తుంది, డూ యూ వాంట్ టు క్లెయిమ్ ఏపీఎన్ఎల్ కానీ మైగ్రేటెడ్ ఫ్రమ్ టీజీ టు ఏపీ కానీ అడుగుతుంది. నో పెట్టారనుకోండి ఇక్కడే క్లోజ్ అయిపోతుంది, మీకు అప్లికేషన్ అవ్వదు. ఉస్మానియా క్యాండిడేట్స్కి, అదర్ స్టేట్ క్యాండిడేట్స్ కూడా అవ్వదు. కానీ ఇక్కడ మీరు ఏపీ నాన్ లోకల్ అనుకోండి, ఏపీ నాన్ లోకల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మైగ్రేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఎస్ అని క్లిక్ చేయాలి. ఎస్ అని క్లిక్ చేస్తేనే అప్లికేషన్ అనేది ముందుకెళ్తుంది. నో అంటే ఇక్కడే ఆగిపోతుంది. సో వన్స్ మీరు ఎస్ అని పెట్టిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీకు 2 ఆప్షన్లు వస్తాయి. ఆర్ యూ క్లెయిమింగ్ లోకల్ స్టేటస్ యాజ్ పర్ జియో నెంబర్ 132, 170, 129. సో మీరు ఇలా క్లెయిమ్ చేస్తున్నారా నాన్ లోకల్ని, అంటే ఇది లోకల్ని, ఓకే లోకల్ని ఇలా క్లెయిమ్ చేస్తున్నారా, లేదు ఏపీ నాన్ లోకల్ స్టేటస్ని క్లెయిమ్ చేస్తున్నారా అనేది మీకు 2 ఆప్షన్లు అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్ యూ క్లెయిమింగ్ లోకల్ స్టేటస్ యాజ్ పర్ జియో నెంబర్ 132 అనుకోండి, ఇది టిక్ చేయండి. ఓకేనా. ఇది టిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేస్తే మీకు ఇలా ఆప్షన్ వస్తుంది, లోకల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ నెంబర్ ఏంటి అండ్ డిస్ట్రిక్ట్ మైగ్రేటెడ్. ఇక్కడ డాటా ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా రీజన్ వస్తుందండి మళ్ళీ. ఓకేనా. ఆటోమేటిక్గా రీజన్ వస్తుంది. ఎవరికి, లోకల్ స్టేటస్ కోసం రీజన్ వస్తుంది. ఈ రీజన్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. ప్రతి పేజ్లో మీరు సేవ్ అండ్ కంటిన్యూ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మైగ్రేషన్ క్యాండిడేట్ కాదు, నాకు ఏపీ నాన్ లోకల్ స్టేటస్ కావాలి. కాబట్టి ఇక్కడ నేను ఆర్ యూ క్లెయిమింగ్ ఏపీ నాన్ లోకల్ అంటే దీని మీద క్లిక్ చేస్తా ఉన్నా. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీరు స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో మీరు మీ పేరెంట్కి సంబంధించిన 10 ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్స్ అన్న ప్రొడ్యూస్ చేయొచ్చు, 10 years రెసిడెంట్ సర్టిఫికేట్ అయినా ప్రొడ్యూస్ చేయొచ్చు. 10 years రెసిడెంట్ డాక్యుమెంట్ కాకుండా స్టడీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటే చూస్ ఫైల్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. కొన్నిసార్లు ఎన్టీఆర్హెచ్ఎస్ వాళ్ళు రెసిడెంట్ డాక్యుమెంట్తో పాటు స్టూడెంట్ పేరెంట్కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ కూడా అడుగుతారు. ఎందుకు అంటే నేను చూస్తూ ఉన్నాను చాలా ఇయర్స్ నుంచి, కొన్నిసార్లు వస్తుంది టికెట్ రైజ్ అవుతుంది, రెసిడెంట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి, స్టడీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. కానీ ఇక్కడ వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ఆర్ అని క్లారిటీగా మెన్షన్ చేశారు. ఒకవేళ స్టూడెంట్ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక సంబంధించిన రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మీ యొక్క ల్యాప్టాప్లోకి వెళ్ళి గ్యాలరీగా ఫైల్లోకి వెళ్ళి చూసుకొని ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. లేదనుకుంటే ఎంప్లాయ్మెంట్ లిస్ట్లో గవర్నమెంట్ కానీ సెమీ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయొచ్చు. లేదనుకుంటే పేరెంట్స్కి సంబంధించిన 10 years ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయొచ్చు. ఓకేనా. వన్స్ మీరు ఇక్కడ ఏదో ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేయగానే మీకు ఫైనల్ రీజన్ ఏపీ నాన్ లోకల్ అని వస్తుంది. చాలా పక్కడ్బందీగా సాఫ్ట్వేర్ డిజైన్ చేశారు. 2023 వరకు
చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి వచ్చింది ప్రీవియస్ వెబ్సైట్లో. కాబట్టి ఇప్పుడు చాలా క్లియర్గా ఉంది. సో అక్కడ క్లియర్ చేయగానే సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డో, క్యాపో, లేకపోతే పిఎంసీనో, లేకపోతే ఆంగ్లో ఇండియనో అయినట్లయితే మీకు ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఫిల్ చేసినట్లయితే డైరెక్ట్ సర్టిఫికెట్లోకి వెళ్తుంది. సో ఇక్కడ నేను ఫిల్ చేస్తున్నప్పుడు నేను జనరల్ క్యాండిడేట్నే కాబట్టి నాకు ఆ డేటా అంతా అవసరం లేదు. నేను ఎప్పుడైతే సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తానో డైరెక్ట్గా నాకు అప్లోడ్ డాక్యుమెంట్ సెక్షన్లోకి వెళ్తుంది. ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే ఎస్ఎస్సి మార్క్స్ మేమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో, ఇంటర్మీడియట్ టీసీ, ఓసీ వాళ్ళకి లేకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు చేయాలి. అండ్ నీట్ ర్యాంక్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, పేరెంటల్ ఇన్కమ్, అదేవిధంగా ఆంగ్లో ఇండియన్ అయితే ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డ్ సర్టిఫికేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్, అదేవిధంగా ఇండియన్ ఓవర్సీస్ సర్టిఫికేట్, సో దాంతోపాటు ఎన్సీసీ అయితే ఎన్సీసీ సర్టిఫికేట్, సో స్కౌట్స్ అండ్ గైడ్స్ అయితే స్కౌట్స్ అండ్ గైడ్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ఆల్రెడీ సేవ్ చేసుకొని పెట్టుకుంటారు కాబట్టి ఇక్కడ ఫైల్ చూజన్లోకి వెళ్ళి, ఓకేనా, చూజన్ ఫైల్లోకి వెళ్ళి క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క ఫైల్ అన్ని అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, వన్స్ అప్లోడ్ అయిన తర్వాత సేవ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేయండి. సేవ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ వచ్చేసరికి మీ యొక్క అప్లికేషన్ సంబంధించిన ప్రివ్యూ ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇందులో చెక్ చేసుకోండి నేము, డీటెయిల్స్, అడ్రస్, రూల్ నెంబర్స్, ఎస్ఎస్సి, ఇంటర్, మార్క్స్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, దాంతోపాటు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు డేటా కరెక్ట్గా ఉందా లేదా, దాంతోపాటు ఎనీ స్పెషల్ రిజర్వేషన్ ఉందా లేదా, అండ్ దాంతోపాటు అప్లోడ్ డాక్యుమెంట్స్ మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారో వచ్చిందా లేదా అని చూసి ఫైనల్ సేవ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. లేదు మీరు ఎడిట్ చేసుకోవాలి, క్యాన్సిల్ మీద క్లిక్ చేయండి. ప్రీవియస్కి వెళ్తుంది, డేటా సేవ్ చేసుకోవచ్చు. లేదు ఏ మిస్టేక్స్ లేవు, ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పాప వస్తుంది. ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ ద అప్లికేషన్, ఎస్ ఆర్ క్యాన్సల్. క్యాన్సల్ మీద క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్తారు. ఓకే మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఓకేనా, సబ్మిట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో నో యువర్ పేమెంట్ స్టేటస్, పేమెంట్ ఒకవేళ మీరు ముందే చేస్తే పేమెంట్ సక్సెస్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఏమో నో యువర్ పేమెంట్ స్టేటస్. అదేవిధంగా వన్స్ మీ యొక్క అప్లికేషన్ సక్సెస్ అయిన తర్వాత నో యువర్ అప్లికేషన్ స్టేటస్, UG24CQ అండ్ సంథింగ్ నెంబర్ వస్తుంది కదా, దాన్ని ఎంటర్ చేసి మీ యొక్క అప్లికేషన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. సో ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్, PVR ఫామ్ అంటారు, ప్రొవిజనల్ వెరిఫికేషన్ రిపోర్ట్ అంటారు. సో మీరు అప్లికేషన్ చేసి మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ అయినట్లయితే మీ యొక్క ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఒకవేళ మీకు ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ అని టికెట్ రేజ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ డీటెయిల్స్ అనేవి మీరు మళ్ళీ అప్లోడ్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ అవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో ఈ వీడియో చూస్తూ మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. దీంట్లో మిస్ అయింది ఓన్లీ స్పెషల్ రిజర్వేషన్ సంబంధించి మేబీ మిస్ అయి ఉంటాను, అది కూడా మీకు ఎవరైనా స్టూడెంట్స్ అడిగితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీకు అర్థమవుతుంది. మీరు ఏ ఇంటర్నెట్ షాప్కి వెళ్ళినా మీరు ఈ వీడియో చూసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా నీట్గా మీరు అప్లై చేయొచ్చు. ఇన్పుట్స్ అన్ని గవర్నమెంట్ వెబ్సైట్లోనే ఉంటాయి కాబట్టి, సో మనం చూసే వెబ్సైట్ ఏదైతే అందులోనే ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా అప్లికేషన్ చేయండి. మిస్టేక్స్ లేకుండా చేయండి, మిస్టేక్స్ చేసి బాధపడకండి. ఎవరైనా మెంటర్షిప్ జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.